తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ చాండ్మార్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్గా గడ్డం రాంప్రసాద్ నియమితులయ్యారు. ఆదివారం రాంప్రసాద్ను తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బొంగా శివకుమార్ సన్మానించి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం సత్యనారాయణ, సంగ్రామ్, అనిల్ కుమార్, సాయి కుమార్, శ్రావణ్ కుమార్, భరత్, గడ్డం సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గడ్డం రాంప్రసాద్కు చాందార్ నియోజకవర్గం నుంచి ఎస్సీసెల్ చైర్మన్ ఇచ్చినందుకు తెలంగాణ ఎస్సీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బొంగా శివకుమార్ గారు ఘనంగా శాలువతో సన్మానం చేసి వారి కుటుంబ సభ్యులు మరియు మేము చాలా గౌరవపడుతున్నాము. మా తమ్ముని కొడుకు ఈ యొక్క మంచి పోస్టుకు ఆయన న్యాయం చేస్తారన్నట్టు మేము కోరుతూ, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీసెల్ ప్రీతం గారు మరియు హైదరాబాద్ జంట నగరాల బొమ్మల సుధీష్ కుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వీళ్ళు గుర్తించిన ఈ గడ్డం రాంప్రసాద్కు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మరియు గడ్డం వినోద్ గారు వారికి చేతులు బాదులుగా చెన్నూరు ఎమ్మెల్యే ఎలక్షన్లో, బెల్లంపల్లి ఎలక్షన్లో వాళ్ళు ఎంబడి 2 నెలలు కష్టపడి పనిచేసినందుకు, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లో గడ్డం వంశీ గారికి వంశీకృష్ణ కూడా పనిచేసి అక్కడ కూడా ఆయనకు విజయం సాధించినందుకు, మరియు మళ్ళీ జూబ్లీస్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారికి చేతులు బాదులుగా ఉండి వారి తోటి స్నేహితులతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్తలతో విజయం సాధించి ఇక్కడ గుర్తించిన మా యొక్క పాతపట్టణము యువకునికి చిన్న వయసులో ఇంత చక్కని కార్యక్రమానికి ప్రోగ్రాంలు చేసినందుకు, గౌరవించి వాళ్ళు అందించినందుకు మళ్ళా ఒకసారి నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు. చాందార్ నియోజకవర్గంలో ఎస్సీలకు ఎలాంటి ఆటంకాలు కలిగినా అండగా ఉంటాడని గడ్డం రాంప్రసాద్, నేను వారితో కలిసి నేను గడ్డం రాంప్రసాద్తో నేను పని చేస్తానని కూడా నేను ఈ సన్మాన సభలో నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా చిన్న వయసులో చాలా అనుభవం ఉంది. ఈ అనుభవము వారికి మా అనుభవం కూడా ముందుకు తీసుకెళ్ళి చాలా అంటే చాలా పెద్ద కార్యక్రమాలు చాందార్ నియోజకవర్గంలో పెద్ద పీట వేసి రేపు రాబోయే రోజుల్లో ఈరోజు ఎస్సీసెల్ చైర్మన్ మేము మళ్ళీ గడ్డం రాంప్రసాద్కు కార్పొరేటర్గా చూస్తాము, అదేవిధంగా ఎమ్మెల్యేగా చూస్తాము, మరియు ముందుకు మా కుటుంబ సభ్యులు కూడా ఎంపీ స్థాయి కూడా ఎదిగిస్తారని మేము మనస్ఫూర్తిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని మేము కోరుతూ, ఈ అవకాశం కల్పించిన మా కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ తండ్రి గారైన గడ్డం సత్యనారాయణ గారు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు వచ్చిన అర్పత్తు సంగ్రామ్ చాలా మాతో చేదులు బాధలుగా ఉంటూ మా కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్న ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క మొట్టమొదటి మా విజయం అని మేము భావిస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాము. జై భీమ్, జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నమో బుద్ధాయ, జై భీమ్. మై గాడ్ బ్లెస్ యూ. కృష్ణ ఫోటో అమ్మా ఫోటో 2-3 ఫోటోలు చేస్తుంది కాబట్టి ఇక్కడ రాబోయే బాబాయి మీరు ప్రశ్న రావాలి. మాతో పాటు చిన్నారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఫోటో చూడక మన ఫోటో దిగుతుంది.